Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈ అంశము కొంతకాలంగా దాదాపు రెగ్యులర్గా న్యూస్లో కనిపిస్తూ ఉంది. సో ఈ టాపిక్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు ఒక అంశం ఏంటి అంటే, ఎవరైనా తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ కానివ్వండి, గ్రూప్ 1, గ్రూప్ 2 కానివ్వండి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, సో వాళ్ళకి ఇక్కడ డిస్కస్ చేస్తున్నటువంటి పీడిఎఫ్స్ కావాలి అనుకున్నా కానీ, లేదా తెలుగు మీడియం అభ్యర్థులకు అవసరమైనటువంటి ఇతర అప్డేట్స్ కోసం కానివ్వండి, టెలిగ్రామ్లో సిఎస్బి ఐఏఎస్ తెలుగు అని టైప్ చేస్తే సిఎస్బి ఐఏఎస్ అకాడమీకి సంబంధించినటువంటి తెలుగు మీడియం టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. సో అక్కడ రెగ్యులర్గా అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. వెరీ సింపుల్, సిఎస్బి స్పేస్ ఐఏఎస్ స్పేస్ తెలుగు. నెక్స్ట్ మన టాపిక్లోకి వస్తే, రీసెంట్గా కేంద్ర పర్యావరణ, అడవులు మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఇది ఫైనల్ నోటిఫికేషన్ కాదు, ఇది డ్రాఫ్ట్ ముసాయిదా మాత్రమే. అంటే దీనిపైన అభ్యంతరాలని స్వీకరించిన తర్వాత ఆ అభ్యంతరాలని పరిగణలోకి తీసుకొని కానివ్వండి, పరిగణలోకి తీసుకోకుండా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వము ఒకసారి దీన్ని ఆమోదిస్తే అప్పుడు అది ఫైనల్ నోటిఫికేషన్ అవుతుంది. అప్పటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. సో అసలు ఈ నేపథ్యంలో పర్యావరణ ప్రభావ అంచనా, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏంటి, ఆ తర్వాత భారత్లో పర్యావరణ ప్రభావ అంచనా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు కొత్తగా రూపొందించినటువంటి ఈ ముసాయిదా నోటిఫికేషన్లో ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, ఇట్లాంటి డీటెయిల్స్ ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందు పర్యావరణ ప్రభావ అంచనా అంటే ఏంటి? వెరీ సింపుల్, ఏదైనా ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ చేపడుతున్నప్పుడు అది పర్యావరణం పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనే అంశం పైన శాస్త్రీయంగా అధ్యయనం చేయడము, అంచనా వేయడము. ఇప్పుడు మనము పెద్ద పెద్ద హైవేస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు చూస్తుంటాము, థర్మల్ పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు చూస్తుంటాము, అట్లాగే అణువిద్యుత్ ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాము. అవన్నీ నిర్మాణ దశలో రావాలి అంటే వాటికి ముందు మన ప్రకృతికి, మన పర్యావరణానికి విఘాతం కలిగించేటువంటి చర్యలు కూడా కొన్ని చేపట్టాల్సి వస్తుంది. ఉదాహరణకి కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నప్పుడు అడవులు నరికివేయడం లాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ప్రకృతి వనరులు దెబ్బతింటాయి, అట్లాగే జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. సో ఇట్లా రకరకాల అంశాలు ఆ ప్రాజెక్టుతో ముడిపడి ఉంటాయి. సో ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు దెబ్బతింటాయో అక్కడున్న స్థానిక ప్రజల ఉపాధికి సంబంధించి ఇబ్బందులు రావచ్చు. అట్లాగే వాళ్ళని ఇంకొక ప్రాంతానికి రావాల్సి వచ్చినప్పుడు వాళ్ళ సామాజిక జీవనం దెబ్బతినొచ్చు. సో ఇట్లా ఒక ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా అక్కడ పర్యావరణానికి ఏ విధమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి, అట్లాగే వాటి ప్రభావం అక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క ఆర్థికపరమైన, అట్లాగే సామాజిక పరమైన, అట్లాగే ఆరోగ్యపరమైన అంశాలపై ఎట్లాంటి ప్రభావం చూపుతుంది, ఇట్లాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని రూపొందిస్తారు. సో అప్పుడు ప్రభుత్వం ఆ ప్రాజెక్టు వల్ల కలిగే లబ్ధి ఎంత, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఇట్లాంటి అంశాలన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్కి అనుమతి ఇవ్వడం కానివ్వండి, లేదంటే ఆ ప్రాజెక్ట్కి అనుమతి నిరాకరించడం కానివ్వండి, లేకపోతే ఏమైనా మార్పులు చేపట్టమని సూచించడం కానీ చేస్తుంది. సో దీనికోసమే పర్యావరణ ప్రభావ అంచనా అనేది అవసరం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేసింది ఏంటి అంటే, పర్యావరణ ప్రభావ అంచనాకి సంబంధించి, దాని నిబంధనలకి సంబంధించి కొత్త ముసాయిదా నోటిఫికేషన్ ఒక దానిని రిలీజ్ చేసింది. సో అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేపడుతున్నప్పుడు పర్యావరణంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి అంచనా వేయాలనే భావన 1970స్లో అమెరికాలో ప్రారంభమైంది. ఎందుకు అంటే, పర్యావరణానికి అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు ఖచ్చితంగా వాటి ప్రభావం పర్యావరణం పైన ఉంటుంది.
సో పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తూ ముందుకు సాగలేము. అట్లాగే పర్యావరణానికి హాని జరుగుతుంది కదా అని అభివృద్ధి కార్యక్రమాలని కూడా నిలిపివేయలేము. సో రెండింటికి మధ్యన బ్యాలెన్స్ అనేది అవసరం. రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. సో పూర్తి స్థాయిలో సమన్వయం సాధ్యం కాకపోవచ్చు కానీ ఇలాంటి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వంటి కార్యక్రమాల వలన రెండింటి మధ్యన అంటే అటు డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్కి అట్లాగే ఎన్వైర్న్మెంట్కి మధ్యన ఎంతో కొంత సమన్వయం సాగించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, భారత్లో పర్యావరణ ప్రభావ అంచనా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది? మనకి 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చింది. సో ఈ పర్యావరణ పరిరక్షణ చట్టానికి అనుగుణంగా 1994లో కేంద్ర ప్రభుత్వము పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ని జారీ చేసింది. సో అప్పటి నుంచి భారీ ప్రాజెక్టులకి పర్యావరణ ప్రభావ అంచనాని తప్పనిసరి చేసిందనమాట. సో ఈ నిబంధనలని అంటే 1994లో తీసుకువచ్చినటువంటి ఈ నిబంధనలని అవసరానికి పరిస్థితులకు అనుగుణంగా దాదాపు 13 సార్లు సవరించారు. సో మళ్ళీ 2006లో పర్యావరణ ప్రభావ అంచనాకి సంబంధించి కొత్త నిబంధనలని తీసుకువచ్చారు. ఇప్పుడు ప్రభుత్వము దాదాపు 14 ఏళ్ల తర్వాత అంటే ఇప్పుడు 2020లో మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈ పర్యావరణ ప్రభావ అంచనాకి సంబంధించి కొత్త నిబంధనలని రూపొందించింది. దానికి సంబంధించినటువంటి ముసాయిదా నోటిఫికేషన్ని ఇప్పుడు విడుదల చేసింది. సో ఈ ముసాయిదా నోటిఫికేషన్లో ఉన్నటువంటి కీలకమైన అంశాలేంటి, వాటి గురించి ఇప్పుడు చూద్దాం. పర్యావరణ ప్రభావ అంచనాకి సంబంధించినటువంటి ముసాయిదా నోటిఫికేషన్లో ఉన్నటువంటి కీలక నిబంధనలు ఒకసారి చూస్తే, ఫస్ట్ థింగ్, ప్రాజెక్టులు ప్రారంభమైన తర్వాత కూడా అనుమతులు పొందే వెసులుబాటును కల్పిస్తోంది ఈ నోటిఫికేషన్. అంటే ఇంతకుముందేమో ప్రాజెక్ట్ లాంచ్ కాకముందే క్లియరెన్సెస్ తీసుకోవాలి, కానీ ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్టులు ప్రారంభమైన తర్వాత కూడా అనుమతులు పొందే వెసులుబాటు ఉంది. మరొక అంశం ఏంటి అంటే, పర్యావరణ అనుమతులు లేకుండా ఇప్పటికే చట్టవిరుద్ధంగా నడుస్తున్నటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు ప్రభుత్వానికి పెనాల్టీ చెల్లించడం ద్వారా తిరిగి పర్యావరణ అనుమతులు పొందే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ నిజంగానే ఆ ప్రాజెక్టులకి పెనాల్టీ ద్వారా అనుమతులు ఇచ్చేస్తే ఇబ్బంది లేదు, కానీ పెనాల్టీ చెల్లించినా కానీ అనుమతులు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు, అంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వము నిరాకరించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న. అంటే అప్పటికే జరిగినటువంటి పర్యావరణానికి అప్పటికే జరిగినటువంటి నష్టానికి బాధ్యత ఎవరు వహించాలి అనేది ప్రశ్న. సో యాక్చువల్గా 2017లోనే ఇట్లాంటి పథకానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ని జారీ చేసింది కేంద్ర ప్రభుత్వము. దాన్ని ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికగా ఏర్పాటు చేయడానికి ఈ ముసాయిదా నిబంధనలలో ఈ అంశాన్ని మెన్షన్ చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, వ్యూహాత్మక ప్రాజెక్టులకి ఈ పర్యావరణ ప్రభావ అంచనా నుంచి మినహాయింపు. కేంద్ర ప్రభుత్వము ఏదైనా ప్రాజెక్ట్ని కనుక వ్యూహాత్మక ప్రాజెక్టుగా ప్రకటించింది అంటే దానికి సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనం అవసరం లేదు అనేది ఈ కొత్త ముసాయిదాలో మెన్షన్ చేసినటువంటి అంశము. సో ఇక్కడ ఒక అంశం గమనించాల్సింది ఏంటి అంటే, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా లేదంటే జాతీయ భద్రతా దృష్ట్యా కొన్ని ప్రాజెక్టులకి మినహాయింపు ఉంటుంది, కానీ ఇక్కడ వ్యూహాత్మక ప్రాజెక్ట్ అనే పదం చేర్చడం ద్వారా ప్రభుత్వము ఏ ప్రాజెక్ట్నైనా వ్యూహాత్మకంగా ప్రకటించే వెసులుబాటును తన చేతిలోకి తీసుకోగలిగింది. నెక్స్ట్ థింగ్, 150,000 చదరపు మీటర్ల కంటే తక్కువ ప్రదేశంలో ఉన్నటువంటి నిర్మాణాలకి పర్యావరణ ప్రభావ అంచనాలు అవసరం లేదు. గతంలో ఈ మినహాయింపు కేవలం 20,000 చదరపు మీటర్ల లోపు నిర్మాణాలకి మాత్రమే పరిమితమై ఉండేది. సో ఒక విధంగా ఇది కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించి పెద్ద అడ్వాంటేజ్ కాబోతుంది. నెక్స్ట్ థింగ్, ప్రజా సంప్రదింపులకు అవసరమైన సమయాన్ని తగ్గింపు. పర్యావరణ ప్రభావ అంచనా జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో సంప్రదింపులు జరుగుతాయి. సో వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి గతంలో ఇచ్చినటువంటి గడువేమో 30 రోజులు ఉండేది,
కానీ ఇప్పుడు దాన్ని 20 రోజులకి తగ్గించారు. అంటే దీనివలన ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం తగ్గే ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ థింగ్, గతంలో ప్రాజెక్ట్ ప్రమోటర్స్ ప్రతి 6 నెలలకు ఒకసారి నివేదిక సమర్పించాల్సి ఉండేది ప్రభుత్వానికి. అదేంటి అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి నిబంధనలకి కట్టుబడే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని. కానీ ఇప్పుడు దాన్ని ఏడాదికి ఒకసారి సమర్పించేట్లుగా వెసులుబాటు కల్పించారు. అంటే ఏడాది పాటు ప్రమోటర్ నుంచి రిపోర్ట్ రావట్లేదు అంటే, ఒకవేళ ఏడాది వరకు ప్రభుత్వ సంస్థలేవి అటువైపు వెళ్లి పర్యవేక్షించే అవకాశం ఉండకపోవచ్చు. దానివల్ల అప్పటికే ఒక 1 ఇయర్ అంటే చాలా పెద్ద టైం. కనీసం 6 నెలలకు ఒకసారి మానిటర్ చేసినా పర్యావరణానికి విఘాతం కలిగే చర్య ఏమైనా జరిగితే వెంటనే ఆపొచ్చు, లేదంటే దాన్ని మార్పొచ్చేమో. కానీ ఏడాది టైం ఇవ్వడం వల్ల అప్పటి వరకే జరగాల్సిన నష్టం జరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇది కేంద్ర ప్రభుత్వము రీసెంట్‌గా రిలీజ్ చేసినటువంటి పర్యావరణ ప్రభావ అంచనాకి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌లోని నిబంధనలు. ఈ టాపిక్ రిలేటెడ్ పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు టెలిగ్రామ్‌లో సిఎస్బి ఐఏఎస్ తెలుగు, సిఎస్బి ఐఏఎస్ తెలుగు అని టైప్ చేయండి. సిఎస్బి స్పేస్ ఐఏఎస్ స్పేస్ తెలుగు. అక్కడ మీరు ఈ పీడిఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.